ఒకప్పుడు సౌత్ స్టార్లు బాలీవుడ్ వెళ్లి అక్కడ అవకాశాల కోసం వెతుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సౌత్ సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ జనాలు ఆరాటపడుతుంటే సౌత్ వాళ్ళని వెతుక్కుంటూ వచ్చి మరి హిందీ సినిమా ఆఫర్లు ఇస్తున్నారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. మరి అలా బాలీవుడ్ లో జెండా పాతున్న సౌత్ స్టార్లు ఎవరో, ఏ సినిమాల్లో సత్తా చూపిస్తున్నారో డీటెయిల్డ్ గా చూద్దాం. బాలీవుడ్ కాలింగ్ సౌత్ అంటున్నారు పాన్ ఇండియా జనాలు. సౌత్ వాళ్ళు ఎక్కడున్నారా అని ఏరికోరి మరీ స్టార్ మూవీస్ ఆఫర్లిస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు. ఫర్ ఎగ్జాంపుల్, కన్నడలో తప్ప ఇప్పటివరకు కనీసం సౌత్లో మిగిలిన లాంగ్వేజెస్లో కూడా సినిమాలు చేయని యష్ని ఏరికోరి మరీ ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీలో ఆఫర్ ఇచ్చింది బాలీవుడ్. హిందీలో నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం సినిమాలో రావణాసురుడిగా అదిరిపోయే రోల్ చేస్తున్నారు యష్. కేజీఎఫ్తో 1000 కోట్ల ప్లస్ హిట్ కొట్టిన యష్ ఇప్పుడు బాలీవుడ్లో అంతే బడ్జెట్తో తెరకెక్కుతున్న మ్యాసివ్ ఫిలింలో నటిస్తున్నారు. హిందీలో అంతమంది స్టార్ హీరోలున్నా, పర్ఫార్మర్స్ ఉన్నా ఏరికోరి ఎన్టీఆర్ దగ్గరికే వచ్చారు బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ నిర్మాతలు. యష్ రాజ్ తెరకెక్కిస్తోన్న బిగ్గెస్ట్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2లో హృతిక్ రోషన్ కి పోటీగా నిలిచేది ఎన్టీఆర్ఏ అని సెలెక్ట్ చేసుకున్నారు. సౌత్ లో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ ని వాంటెడ్లీ తీసుకుని సినిమాకి సౌత్ లో కావలసినంత బజ్ క్రియేట్ చేస్తున్నారు. స్వయంగా హృతిక్ రోషనే ఎన్టీఆర్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేను అంటూ పోస్ట్ కూడా పెట్టారు. మరి ఆగస్టు 14న థియేటర్లలోకొస్తున్న ఈ సినిమాకి ఎన్టీఆర్ ఏ రేంజ్ లో ప్లస్ అయ్యారో బాలీవుడ్ ఎక్స్పీరియన్స్ చేయబోతోంది అంటున్నారు సౌత్ ఆడియన్స్. ఎక్కడో మలయాళ ఇండస్ట్రీలో ఉన్న పృథ్వీరాజ్ను వెతికి పట్టుకుని మా సినిమాలో కావాలని పెట్టుకున్నారు బాలీవుడ్ నిర్మాతలు. పృథ్వీరాజ్ సుకుమారన్ కోర్ మలయాళ హీరో అయినా సరే సెల్ఫీ మూవీతో బాలీవుడ్ లో అదరగొట్టారు. రీసెంట్ గా కాజోల్, ఇబ్రహీం అలీఖాన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సర్ జమీన్ పర్ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టారు. తమిళ స్టార్ హీరో ధనుష్ అయితే బాలీవుడ్ హీరోగా సెటిల్ అయిపోతారేమో అనుకుంటున్నారంతా. అంతలా క్రేజీ సినిమాలు బాలీవుడ్ లో చేస్తున్నారు ధనుష్. కృతి సనన్, ధనుష్ జంటగా తేరే ఇష్క్ మే అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేస్తున్నారు. అంతకుముందు కూడా ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన రామ్ జానా సూపర్ హిట్ అయింది హిందీలో. మళ్లీ ఏరి కోరి ఈ బాలీవుడ్ డైరెక్టర్ ధనుష్ తోనే సినిమా చేస్తున్నారు. ఇక మాధవన్ గురించైతే అస్సలు చెప్పనక్కర్లేదు. సౌత్ లో కంటే బాలీవుడ్ లోనే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. 3 ఇడియట్స్ దగ్గర నుంచి బాలీవుడ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆఫర్లు దక్కించుకుంటూనే ఉన్నారు మాధవన్. ఇప్పుడు కూడా నెట్ఫ్లిక్స్ లో ఆప్ జైసా కోయి అనే మరో క్రేజీ మూవీ రిలీజ్ తో ఎంగేజ్ అయి ఉన్నారు. మల్టీ టాలెంటెడ్, మల్టీ లాంగ్వేజ్ స్టార్ అయిన విజయ్ సేతుపతిని కూడా వదలడం లేదు బాలీవుడ్. తమిళ్లో బిజీగా ఉండగానే బాలీవుడ్ లో ఫర్జీ అనే క్రేజీ వెబ్ సిరీస్ చేశారు విజయ్ సేతుపతి. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ కట్రీనా కైఫ్ తో మేరీ క్రిస్మస్ మూవీ ఆఫర్ ఇచ్చారు విజయ్ సేతుపతికి. ఇప్పుడు తమిళ్, తెలుగులో డిఫరెంట్ సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ డిస్కషన్ లో ఉన్నాయి.